ఇక్కడ కొంతమంది ఎండ్రకాయలు పడతా ఉన్నారు ఈ టైంలో వచ్చి 10 అయింది. ఏ బ్రో చూపించా బ్రో దంచారు కదా బ్రో పెద్ద పెద్ద ఎండ్రకాయలా. ఈరోజు మనం చేయబోయేది కాస్ట్లీ బిర్యానీ. ఎందుకు ఆ మాట అన్నానంటే ఇసుకలో అది కూడా ఇవన్నీ అయ్యేంద్రా జీడిపప్పులు కాదురా కింద ఉండేటి ఏంద్రా పిడకలు అవి కూడా ఎద్దులు ఉన్నాయి కదా అటు పిడకలతో అయితే చేస్తున్నాం, అందుకే వాల్యూ అని చెప్పిన. బిర్యానీ అయిపోయి వచ్చేసింది అంతే, ఇంకెంత ఊరికేట 100 ఉడికిపోతుంది. 150 ఇస్తే ఉడికిపోతుంది అంటున్నా. భలే ఉండదురా పైన మండుతా ఉంటా. 11:10కి పాలు తాగుతా ఉంది ఇది. సాయంత్రం ఒక పూట, రాత్రి పైటాలు ఒక పూట, మళ్ళీ ఉదయం ఒక పూట తాగేటట్టుంది. ఈరోజు పరిస్థితి అగమ్య గోచరంగా ఉంది. సామానంతా లోపల పెట్టుకోవాల్సి వస్తుంది. ఆవులు నెట్టేస్తున్నాయి. ప్లస్ అది కాక మొన్న క్యాంపింగ్ పోయినప్పుడు దీన్ని ఒకరంతా ఎండబెట్టలా, చెమ్మ చూడండి పైన అంతా ఇబ్బంది పడిపోతున్నాం. ఈరోజు రాత్రికి నాకు తెలిసి నిద్ర ఉండకపోవచ్చు. ఈ ఎండ్రకాయలు అయిబడి ఉన్నాయి టేకు చేపలు. ఇప్పుడే బోట్ వచ్చింది మళ్ళీ ఇంకోటి వస్తూ ఉంటే పాపం బోటు తిరగబడిపోయింది. అది పెద్ద అయింది, పరిగిస్తూ ఉన్నారు చూడండి. ఒకరికొకరు హెల్ప్ చేసుకుంటూ ఉంటారు ఇక్కడ బాగా. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు గుడ్ సార్ నేచర్. ఈ రోజు అయితే ఒక ఇంట్రెస్టింగ్ వీడియోతో మేము ముందుకు వీడియో మాత్రం చాలా కొత్తగా ఉంటుంది. ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయలేదు, వెంటనే సబ్స్క్రైబ్ వీడియో నచ్చుతారు లైక్ చేసేయండి. అట్లా మేము సముద్రం అయితే కూర్చోరా ఈ నెల్లూరు నుంచి మీరు వచ్చా సిద్ధుబ్రోని వచ్చాడు క్యాంపింగ్ చేద్దాం బ్రో అంటే. కాకపోతే చాలా రోజులు అయింది సముద్రం కాడ చేద్దాం అని చెప్పాడు. నాకు తెలిసి ఒక 6 నెలలు 7 నెలలు పైన అయిపోతుంది సముద్రం దగ్గర మేము క్యాంపింగ్ చేసి. సరేలే మేము కూడా చాలా రోజులు అయింది చేయడానికి వచ్చాం. ఆగు బ్రో వీడు వస్తే అతను అంతే, మీరేమనుకోబాకండి. అతను మామూలుగా ఎప్పుడు ఎంజాయ్ మోడ్ లో ఆన్లో ఉంటాడు అనమాట. ఇప్పుడు మనం సముద్రం దగ్గరికి వచ్చాం. మనం సముద్రం అంచుకి దగ్గరికి కూడా కాలు కూడా పెట్టాం నైట్ ఎప్పుడు వచ్చినా. మీరు కూడా సముద్రం కాడికి నైట్ రావడం అయితే సేఫ్ కాదు ఎవరికి, ముందుగానే చెప్తున్నా. సముద్రం కాడికి నైట్ రావాలి ఇలాంటివి పెట్టుకోబాకండి. మేమంటే లోకల్ కాబట్టి అది కూడా మాకు తెలుసు. మేము సముద్రం దగ్గరికి కూడా పోము, దూరంగానే క్యాంపింగ్ చేసుకుంటాం. ఒక 100 మీటర్ల దూరం 100 ఉంటుందా 100 మీటర్, ఒక 100 మీటర్ల దూరంలోనే మేము అయితే ఉంటాము. ఉదయాన్నే ఏదైనా ఊరికే అట్ట పోయి చూస్తాం కానీ రాత్రిలో అయితే పోము. మీరు కూడా అయితే రాబాకండి. ఇప్పుడు ఈ సముద్రం కాడ క్యాంపింగ్ చూసి అయితే మీరు సంతోషపడండి, లైక్ కొట్టండి. ఇప్పుడైతే మనం ఈ సముద్రం కాడ క్యాంపింగ్ అయితే చేసుకుందాం. వచ్చింది మా మామ చూడండి పాపం కష్టపడి మొక్కలు అవన్నీ ఏరుకొని వస్తున్నాడు. మాతో కూడా ఈరోజు ఆవులు కూడా ఉన్నాయి. ఆవులు ఇవన్నీ మాతో కూడా ఉంటాయి. ఇంకా వారాలు ఉంటాయి నేను చెప్పలా, మనతో కూడా ఉంటాయి ఆవులు. రాత్రిలో నిద్ర లేస్తాయి, క్యాంపింగ్ టెంట్ పైకి లేపేస్తాయి. సన్న కట్లు కూడా తెచ్చుకున్నాం. అనుకోండి సముద్రం అక్కడ మీకు పడవలు కనిపిస్తున్నాయి కదా, ఆడైతే సముద్రం ఉంది. మేమైతే ఇదిగో ఇక్కడ క్యాంపింగ్ చేద్దామని ఇక్కడైతే ప్లేస్ సెట్ చేసుకున్నాం. అదనా పిడకలు నెంబర్ 1గా ఉన్నాయి. ఏరితే మాత్రం గనగన మండతాయి అనుకుంటా. అమ్ముకోవచ్చా? నువ్వు అమ్ముకోవచ్చునా? నేనే కదా పిడకలు మండతాయంటే ఇంత వాదిచ్చారు మీరు మండవయ్యి అన్నది. నీకు మొత్తం పిడకలతో మంటేయాలంటే కుదరదు. ఊరికే జస్ట్ అంతే కట్టెలతో కూడా పిడకలు వేస్తే కొంచెం గనగన మండదు. గనగన మండదు, సెగ వస్తుంది. అది నీకు తెలిసింది, గనగన సెగ వస్తుంది. రాళ్ళు చూసుకోవాలి. ఇప్పుడు పెద్ద టాస్క్ ఏంటంటే ఇసుక రాళ్ళు ఉండవు. ఇప్పుడు రాళ్ళు ఏడెత్తుకోవాలో తెలీదు, ఇదంతా పోయి ఎతకాలి. రాయి కాదు రాజా, బెండ్ రాజా. దగ్గర రాయి అంట, దగ్గర రాయ. మాకు రాయలు అయితే చిక్కాయి, రాయలు అయితే మాకు చిక్కినాయి. ఇంక ఇబ్బంది లేదు, కట్లు కూడా చిక్కాయి వాటితో పాటే. ఇంక ప్రశాంతంగా ఇంక వండుకోవాలి. చాలా లేట్ అయిపోయింది ఇప్పటికే. నాకు తెలిసి టైం ఇప్పటికే 9 అయిపోయింది. ఇంక వండుకొని తినేటప్పటికి నాకు తెలిసి 12 పైన ఉంటుంది. 12 లోపల అయితే ఉండదు. కట్లు సరిపోతాయి మావయ్య. ఓయమ్మా బ్రహ్మంగారాలు సరిపోతాయి. ఎల్లవా నాయన సిద్ధు కింద రాయి కాలు మీద వేసేటట్లు. అయిపోయింది, పొయ్యి అయిపోయింది. మరి అంత లేదు బ్రో, ఏదో కొద్దిగా. ఎట్ సైడ్ చేద్దాం పొయ్యా? ఎట్టయినా సెట్ చేయండి, మీ ఇష్టం కదా. ఏంద్రా ఈరోజు ఐటమా? చికెన్ బిర్యానీ చేద్దాం చెప్పి ప్లాన్ చేసుకున్నాం. అబ్బా చేసేసుకున్నారా? ఈ టైంలో చికెన్ బిర్యానీ చేయాలంటే ఫస్ట్ మనం నీట్గా చికెన్ అయితే మ్యారినేట్ చేసేసి పెట్టుకోవాలి పక్కన అయితే. ఎందుకంటే ఇసుక అదంతా పడుతుంది కదా. స్పెషల్ ఇంగ్రీడియంట్ అదే సముద్రం కడుకు వచ్చినప్పుడు ఇసుక చాలా డేంజర్. ఎట్ట పడిపోద్ది ఈడ. ఇంకా మనం ఏం చేయలేం, కాకపోతే చాలా జాగ్రత్తగా చేసుకోవాలి. అదిగో లేస్తా ఈ తోట పట్టలు వేసిందంటే ఇసుక దాంట్లో పడిపోయిందని ఇసుక మయమైపోద్ది.
ఫస్ట్ అయితే చికెన్ మ్యారినేట్ చేసేస్తున్నాడు. బిర్యానీ మంచి రుచిగా ఉండాలంటే ఈ విధంగా మ్యారినేట్ చేసుకోవాలి చికెన్. నాకేమో నీళ్ళు వస్తున్నాయి నోట్లో ఆకలి వల్ల. టైం లేట్ అయిపోయింది ఇప్పటికే. ఏమైంది టైమా? నీళ్ళు వస్తున్నాయి నోట్లోంచి మాట కూడా రావట్లే. నైట్ వల్లే అమ్మ, నీళ్ళు వల్లే రాంది. ఈ విధంగా చేసుకుంటే బాగా రుచిగా ఉంటుంది కమ్మంగా. చికెన్ బిర్యానీ చేసుకోవడానికి పొయ్యి మీద దబర పెట్టుకుందాం. ఏం చేస్తున్నావా? అది నువ్వు ఈ పనులు మానవా? పుల్ల కాలిపి ఫైనల్గా ఏం జరుగుతుందంటే అది కానక పుల్ల చేదు వచ్చేస్తుంది. ఇప్పుడు నేరుగా పోయి దాంట్లో పడిపోద్ది మొక్క. ఎందుకు బ్రో నీట్ గా చేస్తాం. నోటికాడు కూడా మట్టిలో ఫోన్ అట్లే తిట్టుంది. అట్లా చూస్తా తిల్లు అని. ఇప్పుడు కాలిన వరకు కూడా తినేస్తాడు. నూనె పోసుకుందాం. గాలికి నూనె కూడా ఎట్లా వెళ్తుంది. కొద్దిగా నెయ్యి వేసుకుందాం. వా అరే నూనెలో నెయ్యి వేస్తే ఏం కాదు రే. ఏమవుతుంది? అప్పుడు నెయ్యిలో నూనె కలిపి అమ్మేస్తా. అట్లా కూడా చేస్తారు జనాభా. ఇక్కడ కొంతమంది ఎండ్రకాయలు పడతా ఉన్నారు ఈ టైంలో వచ్చి. 10 అయింది. ఏ బ్రో చూపించా బ్రో దంచారు కదా బ్రో. పెద్ద పెద్ద ఎండ్రకాయలా? చేయి పైకి లేపా. పెద్దది పట్టుకో బ్రో. పైకి లేపు బ్రో సరే. అది ఆ వారం పైకి ఎక్కుతుంది చూడు పెద్దది. చూడండి ఎంత పెద్దదిగా ఉందో. కరసే అనిపించలే బ్రో. సరైన ఎండ్రకాయలు ఫ్రెండ్స్. సన్నగా జరిగింది ఎర్రగడ్డ ముక్కలు వేస్తున్నాం. మంట మాత్రం దుమ్ముగా ఉంది. పిడకలతో మంట వేసినా బిర్యానీ నాకు తెలిసి ఫాస్ట్ గా అయిపోతుంది. పిడకలతో మంట వేసినారా? సంవత్సరంలో అయినా వీళ్ళు నేను వస్తాను పిడకలు చూసా. పచ్చి తినబాకండ్రా. వయస్సుగా ఉంచామే. ఏమన్నాడా? పులి సి న్యాచురల్ అంటే వాళ్ళ ఫ్రెండ్ ఎవరో పులి కావాలా న్యాచురల్ గా తింటున్నానని చెప్తున్నాడు. ఓకే ఫ్రెండ్స్, దూరంగా లైట్ వెళ్తుంది కదా, అది లైట్ కాదు చంద్రుడు. ఇంత పొద్దున్న ఎందుకు వచ్చాడా? పొద్దున్నే అందరా ఎదవు రాత్రి ఎందుకు వచ్చాడు? ఆయన అడుగు పోయి డ్యూటీ అయిపోయింది ఆయనకి పోతున్నాడా? ఇగో ఎట్టం చూడు ఎర్రగా. దగ్గరికి పోతే తెల్లగా ఉన్నాడు, దూరం నేను చూస్తే ఎర్రగా ఉన్నాడు. ఎర్రగడ్డలు పచ్చిమిరకాయలు అయితే బాగా వాడిపోయినాయి. టమాటా ముక్కలు వేసుకుందాం. ఈరోజు మనం చేయబోయేది కాస్ట్లీ బిర్యానీ. ఎందుకు ఆ మాట అన్నానంటే ఇసుకలో అది కూడా ఇవన్నీ అయ్యేంద్రా జీడిపప్పులు కాదురా, కింద ఉండేటి ఏంద్రా పిడకలు అవి కూడా ఎద్దులు ఉన్నాయి కదా, అటు పిడకలతో అయితే చేస్తున్నాం. అందుకే వాల్యూ అని చెప్పిన. చికెన్ బిర్యానీ రుచిగా ఉండాలంటే జీడిపప్పు మాత్రం ఖచ్చితంగా వేసుకోవాలి. అటైతే మనం చాలా సార్లు వేసుకోలేదు, అప్పటికి రుచిగా లేదని అర్థం. అప్పుడు కూడా బాగుండింది నా. ఇంకా రుచిగా ఉండాలంటే రుచి మాత్రం పెరగతా ఉంటుందా? అబ్బా మరి అంత పెరగమని బాగా నాయన పై నుంచి పడిపోతుంది. ఏమి లేదు మాకు. నిన్నెంత లవ్ చేస్తాం మేము. ఏమి లేదు, ఆ జీడిపప్పు ఎత్తుకొని తింటాడు. అవన్నీ నేను ఎప్పుడో చిన్నప్పుడే ఆడే ఆ గేమ్స్ అన్ని. ఇందాక మ్యారినేట్ చేసి పక్కన పెట్టుకున్న చికెన్ అయితే ఇప్పుడు వేసేసుకుందాం. మా బిర్యానీ అయితే అవుతా ఉంది. ఇక్కడ అంతా అలలు వస్తున్నాయి కదా, మొత్తం సముద్రం నల్లగా ఉంది. అక్కడ మాత్రమే చూడండి చంద్రుడి నుండే దగ్గర ఆ లైటింగ్ వస్తుంది. అది చంద్రుడి కిరణాలుగా డైరెక్ట్గా దాని మీద పడతా ఉన్నాయి. చూస్తే ప్రశాంతంగా ఉందా మనసుగా. చూడండి ఎంత బాగుందో. ఈ సౌండ్ వినేదానికి బాగుంటుంది కానీ దగ్గరికి పోతే భయంకరంగా ఉంటుంది. ఇంతకు మించి మనం అసలు దాని దగ్గరికి కూడా బాగూడదు. గోల్డ్ సీ అది కాదు నిజంగా. అలాంటి సీన్స్ చూడాలంటే అదృష్టం ఉండాలి. మేమైతే అక్కడ సముద్రం ఉంటే మేము క్యాంపింగ్ ఇదిగోండి ఇక్కడ వేస్తున్నాము. ఇదిగోండి మండుతుంది కదా, అదే మన క్యాంపింగ్. నేను మీకు సముద్రం చూపించి వచ్చే లేవలు మన వాళ్ళు దీంట్లో నీళ్ళు కూడా అయితే పోసేస్తున్నారు. ఉడికిపోయిందిరా చికెనా? ఉడకలా ఇంకా దాంట్లో ఏమైపోలే, రైస్ వేస్తే చాలు. అంతే, రైస్ వేస్తే అయిపోతుంది. చికెన్ 70% ఉడికేంత వరకు మూత పెట్టయితే బాగా ఉడికించుకుందాం.
మాకేడు సముద్రంలో కట్లకి అయితే ఇబ్బంది లేదు, ఎందుకంటే ఇగో ఆవు పిడకలు ఏరుకొచ్చుకొని మంటేస్తున్నాం. చిన్న సెగరాట్లు అయ్యి ఇగోండి, ఇదంతా అయ్యే, మొత్తం అయ్యే. చిన్నప్పుడు అసలు ఎండాకాలం అయితే చాలు కైలు మీదకి గోతాలు వేసుకొని పోయి ఏరుకుంటా ఉండేది. ఎవరు ఎక్కువ ఏరుకుంటే కొంతమంది కైల్లో యారనిచ్చేది, కొంతమంది యారనిచ్చేదిలే. ఎందుకంటే అది ఉంటే ఎరువు అవుతుంది కదా, అందుకని కొంతమంది యారనిచ్చేది. మేమందరం పోయేది గోతాలు ఎత్తుకొని పోయేది కదరా. మీలో ఎవరినాక పోయింటే గుర్తు, నాకు తెలిసి చాలా మంది ఈ వీడియో చూస్తున్న వాళ్ళు చాలా మంది పోయి ఉంటారు. అలాగా ఎవరైనా ఉంటే కామెంట్ చేయండి. పాత రోజుల్లో మనం పిడకలు ఏరుకొచ్చి ఎలా ఎత్తి పెట్టుకుంటున్నామో, పొయ్యిలు మంటేసుకుంటున్నాం అని. బస్తాలు తెచ్చి పక్కన పోయి పక్కన పెట్టేసేది. తేళ్ళు ఉంటాయి మళ్ళీ ఇట్లా. అవును, తేళ్ళు ఉన్నప్పుడు తేళ్ళు ఉంటాయి, దెబ్బేసేస్తాయి. జాగ్రత్తగా చూసుకోవాలి. మనం చికెన్ లో పోసిన నీళ్ళు అయితే బాగా తెల్తా ఉన్నాయి. బియ్యం అయితే వేసుకుందాం. పొగలు వస్తున్నాయి, వాడు కాల్పలేదు అని చెయ్యా కాదు. సత్యమైంది ఎవడైనా. బియ్యం తినేస్తున్నారు పాపం, ఆకలికి బిడ్డలందరూ. కలిపెట్టాలి బ్రో, ఆగు బ్రో, కలిపెట్టాలా? బిర్యానీ అయిపోయి వచ్చేసింది అంతే. ఇంకెంత ఊరికేట 100 ఉడికిపోతుంది. 150 ఇస్తే ఉడికిపోతుంది అంటున్నా. జీడిపప్పులు కనిపిస్తున్నాయిరా, ఇంకా బాగా కనిపడి ఉంటాయి. నా జోబిలో కొన్ని వెళ్ళాయి, అందుకని కనవాళ్ళ. ఆవు దూడ రెండు. ఈ సైడ్ అంతా ఆవులు వదిలేస్తున్నారు కట్టీలా. అంటే ఇక్కడ ఏడా దగ్గరలో పైర్లు లేవని అనుకుంటా. ఇక పాలు తాగుతా ఉంది ఆవు దూడ. పాలు చూడండి ఎడ తాగుతుందో. టైం ఎంత అయిందిరా? టైం ఎంత అయిందా? టైం 12 వస్తుంది. 12 గంటలకు పాలు తాగుతుంది. అది కరెక్ట్గా చెప్పు. 11:10 అన్న. 11:10కి పాలు తాగుతా ఉంది. ఇది సాయంత్రం ఒక పూట, రాత్రి పైటాలు ఒక పూట, మళ్ళీ ఉదయం ఒక పూట తాగేటట్టుంది. తాగమ్మా. ఇంకా పైన దమ్మేసేసుకోవాలి. ఏమో దమ్మే. ఇగో ఈ బొంగు కూడా ఎత్తి దానిపైన పెట్టి మండుతూ ఉంటుందా? ఒరే కాల్ చేసుకున్నాడు రా. అబ్బా, ఈ రాళ్ళు కూడా బూడిది చూడు ఎట్లా వేస్తుందో, పిడకల బూడిది. మా మామ ఏందా చెప్పాడు, ఆ పిడకల బూడితోనే ఇంతకు ముందు పొల్లు కూడా దొంకునేదంట అందరూ. రేపు పొద్దున అదే నీ చేత చూపించేది. అల్దా భలే ఉండదురా పైన మండుతా ఉంటా. బాయ్ कैसे हो आपको? లంచ్ టైం వచ్చేసాడు. వాళ్ళకి తెలుసు కదా ఎప్పుడు రావాలా. ఒరే ఆవి అందా, ఆవి వెనకాల నుంచి వచ్చి గుద్దేసేటట్టుందిరా. దాని ధర అంట బ్రో. అదే కదా. అదే సిద్ధు బ్రో, చెయ్యి లోపలికి బాగా చేయి తీయాలా, తీస్తావా? ఎట్ట అంటే లోపలికి ఫస్ట్ నువ్వు పెట్టరా. మళ్ళీ లోపల పెట్టండి, నన్ను నెట్టేస్తే లోపల. అట్లా చేయలేదు, అట్లా చేస్తే బిర్యానీ పడిపోతా. దోశ వేస్తా వద్దులే గమ్ముండు. నిజంగా అద్దుగా పెట్టి తీస్తుంది. ఏం లేదా మొత్తం తీసేస్తే ఆడేమున్నది ఏదో. యాక్చువల్గా నేను నిప్పునే, నువ్వు నిప్పి నాకు కూడా తెలుసు. ఒక నిప్పు ఇంకో నిప్పుని ఏం చేయలేదు. ఇంకైతే బిర్యానీ రెడీ అయిందా లేదో చూద్దాం. అబ్బా కాలుతుంది రే. నా ఎందుకని పోస్తావేమోరా. నీ మీదే పోస్తా నేను. సిద్ధు బ్రో మీద పోద్దాం. వచ్చేస్తారు కూడా ఇసుకలో పరిగెలేము. వా నిగుడుకున్నాయిరా మెతుకులా. చికెన్ చూడరా ఎట్ అయిపోయిందో, ఎర్రగా రోస్ట్ అయిపోయింది. రోస్ట్ బిర్యానీ అయిపోయింది ఏందా? చికెన్ ఎర్రగా రోస్ట్ అయిపోయింది చూడరా. లేపా లేపా లేపా. అబ్బా బిర్యానీ నోట్లో ఒరే నోట్లో నీళ్ళు వచ్చేస్తున్నాయి అందరా. అంతే. ఫైనల్గా ఇస్త్రాక్ అయితే పెట్టేసుకున్నాం మనం చేసుకున్న బిర్యానీ తినడానికి.
ఈ రోజు ఏరి ఇస్త్రాకులు తీసుకొచ్చా. ఇప్పుడైతే దొరకట్లేదు, తర్వాత కనబడ్డాయి. దొరకట్లా. మా ఊరు సూపర్ మార్కెట్ లో దొరికినాయి. రేటు కూడా మామూలు ఆకుల మీద ఈ రేట్ ఎక్కువ. అవును. ఎన్ని రోజులైనా చిన్నప్పుడు ఆ ఇస్త్రాకుల మీద నీళ్ళు చల్లి వీటిని నిధులిచ్చి ఇయా తడాకులా మావా? ఏమేమి ఆకులతో ఇస్త్రాకులు కొడతారా? మర్రాకు, మాదగాకు, ఇవి వచ్చేసి అంగళ్ళ మీద తడాకులు అంటారు. ఓకే. చిన్నప్పుడు తిన్నా బ్రో, మళ్ళీ ఆకులు నేనే ఎతికెదిగి తెచ్చిన. అయ్యో మామూలు ఒకటి మీద ఈ రేటుకు 100 రూపాయలు కట్ట. ఉంటాయి. ఎవరా మిత్తంగా తింటారా వాటంగా తింటారా? అయ్యా నాకు లెగ్ పీస్ ఆ బ్యాచ్ బా వదిలేసావా? సిద్ధు కంటే బ్రో ఫస్ట్ గెస్ట్ కదా మనక. అదృష్టం ఎందుకు దానికి? అయ్యో అదృష్టం ఎందుకు? సముద్రం మీద బోట్లు పోయే సౌండ్ వస్తా ఉంది మా. ఏం చేస్తుంటారు? ఇప్పుడే వస్తున్నారన్నా. రన్నింగ్ లో ఉన్నారు. రన్నింగ్ లో అంటే చేపలు పడుతున్నారు. పడతా ఉన్నారు. తెల్లారు లాగా పట్టి ఎత్తుకొని వచ్చేస్తారు అంతే ఉదయాన్నే. భలే ఇబ్బంది పెట్టేసినారా? ఏమో అంత అన్నం వచ్చింది. నాకు మొక్కలు పడలేదురా, భలే ఇబ్బంది కదంటరా. అదే లాగా అయ్యా జీడిపప్పులు చూడు. విజయగూడకే మొక్కలన్నీ పడిపోయినాయా? అది అదృష్టం ఉండాలేనా? మూడా? అయ్యో చీకట్లో అవతల రెండు ఏరుకున్నాడు. నీ దాంట్లో 2 ఆయన దాంట్లో 2 అనుకుంటారు మీరు అమాయకులు. బిర్యానీ మాత్రం జీడిపప్పుల కాంబినేషన్తో సిద్ధు బ్రో దగ్గర లెగ్ పీస్ తీసుకొని తింటున్నా. టేస్ట్ మాత్రం వేరే లెవెల్ ఫ్రెండ్స్. టైం 11:30-12 కావస్తుంది. అయినా కానీ బిర్యానీ మాత్రం ఏ మాత్రం తగ్గకుండా వచ్చింది. చాలా అంటే చాలా పర్ఫెక్ట్గా వచ్చింది. టేస్ట్ మాత్రం అదిరిపోతుంది. చంద్రుడు అక్కడికి వెళ్ళిపోయాడు. అప్పటికి అయిందనమాట నాకు ఫుడ్. ఇక్కడ ఒకరంత పిడకలు అవన్నీ బాగుండే లోపలికి ఒకరంత తొందరగానే అయ్యింది ఫుడ్. అయితే మేము రావడమే లేట్ అయింది, లేకపోతే ఇంకా బాగుండేది. సిద్ధు ఏటం సిద్ధు పెరుగు కలుపు బ్రో బిర్యానీలో కతక్కన ఉంటుందా? జీడిపప్పులన్నీ నాకే పడ్డాయి. వెంబడుతున్నాడు. అయ్యో ఆ మాట చెప్పినప్పుడు ఏరేస్తాడు. ఏరేస్తా నా సంగతి తెలియదు నీకు. ఇబ్బంది పడతావు. బాస్మతి బిర్యానీలోకి పెరుగు ఆనియన్ కాంబినేషన్ మాత్రం అదిరిపిందే. నిమ్మకాయ కూడా ఉందా? సూపర్ వచ్చింది అయితే బిర్యానీ. చక్కని వచ్చిందినా. టైం ఇప్పుడు 12:45 అవుతుంది. ఇప్పటికైతే మేము ఫుడ్ తినటం అయింది. ఇంకైతే మన వాళ్ళు క్యాంపింగ్ టెంట్ అయితే వేస్తా ఉన్నారు. ప్రశాంతంగా వేసి పడుకోవడమే. ఇంకా స్పీడ్ కొడితే గబానెక్కుతుంది. కొడతాడు ఈ రోజుగా. ఏందో నాకేం అర్థం కదా. పొద్దున అయిపోతుంది. ఏం ఇబ్బందిలే. కొట్టుకుంటా ఉంటామే తెల్లారు. కొట్టు, నువ్వు స్పీడ్గా కొట్టు. మరి ఫాస్ట్ కొడితే ఏమవుతుంది? అది ఏం బరువు లేదు. మరి దాని మీద బరువు పెట్టబలే బ్రో. అసలు నాకు టెంట్ లేపుతుంటే భయం వేస్తుంది. ఎందుకంటే ఇక ఆవులు ఏడా తిరుగుతున్నాయి. ఆడ టెంట్ని వచ్చి రుద్ది చించేస్తాయేమో భయం ఉంది. దండం పెట్టుకొని రా. ఫస్ట్ మొదటిసారి వస్తున్నాం. మిలిటరీ వాళ్ళది ఉంటది బ్రో. సేమ్ అట్టే ఉంది ఇదే. ఈ రోజు పరిస్థితి అగమ్య గోచరంగా ఉంది. సామాన్ అంతా లోపల పెట్టుకోవాల్సి వస్తుంది. ఆవులు వలస ఆవులు నెట్టేస్తున్నాయి. ప్లస్ అది కాక మొన్న క్యాంపింగ్ పోయినప్పుడు దీన్ని ఒకరంతా ఎండబెట్టలా. చెమ్మ చూడండి పైన అంతా. ఇబ్బంది పడిపోతున్నాం. ఈ రోజు రాత్రికి నాకు తెలిసి నిద్ర ఉండకపోవచ్చు. వీడి బాధ తెలుసా? ఎందుకు వచ్చాము మనం? నేనేం పాపం చేశాను సార్? నన్ను ఇక్కడ తీసుకొచ్చి చంపడానికి మీకు ఏ రైట్స్ ఉన్నాయండి? ఇప్పుడు ఆవును 3 సార్లు తరిమే బయటికి పోయి వృధతా ఉంది వచ్చేది. 30 సార్లు తరిమిన పాదు అది. రాత్రికి నిద్ర బానేది ఆవు. అది నిద్ర బానేదు, ఇది చింపేస్తుంది. ఈ రోజు ఏదో ఒకటి చేసినట్టు నిద్ర లేసే తలకి నాకు తెలిసి. ఎటు చేయాలరా? ఏం చేసేది ఎట్నే ఉండేది మేల్కొని. ఈ రోజు అయితే మాకు నిద్ర పట్టదు. టైం ఎంత ఏం చెప్పండి? 1:23 మీకు కనిపిస్తుంటది. అటు చెమ్మ చూడండి. 1:23 అయింది. మా మామ తలకాయ మీ చేతులు పెట్టేసినాడు ఆల్రెడీ. కింద కూడా చెమ్మే, పైన చెమ్మే. సరే మీరు పడుకోండి.
మేమైతే ఏదో ఒకటి చేస్తాం, పడుకోం. ఈయనైతే నిద్రపోయి ఈరోజు. మంచి పాటలు పెట్టండి, డాన్స్. ఇగో ఇది ఒకటి తెచ్చుకున్నాం. ఏంది బ్రో ఇది? సౌండ్ ఫీస్ట్ 500. ఇది మేము పాటలు పెట్టుకోవడానికి జిబ్రానిక్స్ ఇదైతే తెచ్చుకున్నాం. మంచి సినిమా. కాసేపు దీన్ని పెట్టుకొని ఉంటే తెల్లారుజామున అయిపోతుంది. తర్వాత అయితే పడుకుంటాం. ఎంతసేపు 2 కావస్తా ఉంటది వెనక ముందు. 1:30 అయిపోయింది, ఇంకొక అరగంట ఉంటే 2 అయిపోతుంది. ఇంకో 2 గంటలు ఉంటే 4 అయిపోతుంది. ఇంకో 3 గంటలు ఉంటే 5 అయిపోతుంది. ఇంకో 3 గంటలు ఉంటే 5 అయిపోతుంది. అంతే, అదే విషయం. మధ్యాహ్నం దాకుంటే మధ్యాహ్నం అవుతుంది. రాత్రి దాక్కుంటే మళ్ళీ రేపు. గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. టైం అయితే 6:30 అవుతుంది. చిన్న చలి కాదు అసలు, నిద్రే లేదు. ఇప్పుడు నిద్రపోతున్నారు మన వాళ్ళంతా. తెగిలొచ్చిన కోడి. ఏమైందిరా? ఇప్పుడు బయట చూపిస్తా ఎలా ఉంటుందో. ఎలా ఉండేది సముద్రం చూద్దాం. అలాగే కాసేపు మంట వేసుకుందాం. చిన్న చలి కాదు, అంత ఇబ్బందిగా ఉంది. సన్ రైజ్ అయ్యే టైం అయితే ఉంది, ఇంకా సూర్యుడు అయితే రాలేదు. మీకు ఫస్ట్ అలలు అయితే చూపిస్తా, కాసేపు సముద్రం ఎలా ఉందో చూపిస్తారండి. ఇప్పుడు ఉదయాన్నే మంచు మాత్రం రాత్రి చంపేసింది మమ్మల్ని. నిదానంగా ఉంది సముద్రం ఇప్పుడు. అక్కడ అంత ఫాస్ట్గా అయితే లేదు, రాత్రి చాలా ఫాస్ట్గా ఉండింది. మనం లోపల ఉండే అంత చలి అనుకుంటే అక్కడ చూడండి ఒక ఆయన, చూడండి దూరంగా పోయి ఎలా వేట చేస్తున్నాడో. చేపలు పడతా ఉన్నాడు దూరంగా. ఆయనకి ఇంకా ఎట్టుంటుంది, వలలు తీస్తూ ఉన్నాడు, చేస్తూ ఉన్నాడు వలని. రాత్రి కానీ వేసుకుంటాడు, తెల్లారుజామున రాత్రి దాన్ని తీసుకుంటా ఉన్నాడు మంచులోని. ఈ చలికి కొద్దిగా మంట పెడదాం అనుకున్నా, కుదరట్లా. ఎన్నిసార్లు వెలిగించినా అదైతే మండటంలా. ఇంకా నేనే వదిలేసా వంటేసి. అగ్గిపుల్లలు కూడా అన్నీ అయిపోయినాయి. చిన్న చలిగా లేదు. ఇప్పుడే సూర్యుడు అయితే వస్తా ఉన్నాడు. ఉంది వ్యూ అయితే. ఇప్పుడే పడవ వచ్చింది. తమ్ముడు అయితే ఇప్పుడు చేపలు చూపిస్తానని తీసుకెళ్తా ఉన్నాడు. పెద్ద చేపలు పడి ఉంటే మనకేమన్నా సెట్ అయితే తీసుకుందాం. మేము వచ్చేటప్పటికి వాళ్ళు అయితే వెళ్ళిపోయినారు. ఇక్కడ బోట్ వచ్చింది, ఇంకా జనాలు అయితే లేరు, అప్పటికే వెళ్ళిపోయినారు. ఇప్పుడే మళ్ళీ ఒక బోట్ వస్తూ ఉంది. కన్ఫామ్గా పెద్ద చేపలు ఉంటాయి అన్నారు, చూద్దాం. వారపోవాలి ఇప్పుడు మనం. పదామట పదామండి. ఇంకోటి కూడా వస్తుంది వెనకాల, వరుసగా వస్తూ ఉన్నాయి బోటు. ఆడైతే ఇదిగో ఇంకోటి కూడా వస్తూ ఉంది. అట్టా ఇట్టా వస్తూ ఉన్నాయి. మొత్తం బోట్లే. ఏమన్నా ఉన్నాయేమని తీసుకోవడానికి వచ్చాం. మొత్తం ఎండ్రకాయలు అయితే ఉన్నాయి. ఈ ఎండ్రకాయలు అయిబడి ఉన్నాయి. ఇంకోటి టేకు చేపలు. ఇప్పుడే బోట్ వచ్చింది మళ్ళీ ఇంకోటి. వెనకాల అల్ల చూడండి ఎట్లా వస్తుంది ఆ బోట్ పోతా ఉంటే. చేపలు అయితే మనకేం దొరకలేదు. ఇప్పుడైతే సీజన్ కాదంట. చిన్న మ్యాక్రోన్ ఫిష్ ఉంటాయి కదా, అంటే మా సైడ్ కానంగంతలు అంటే కానంగచ్చాళ్ళు అలా అంటారు. అవి అయితే ఉన్నాయి, కానీ పెద్దవి అని ఉంటే చూద్దాం అనుకున్నాం, కానీ మనకి పెద్దవి అయితే దొరకలేదు. ఇప్పుడు నేను మొత్తం పడాలంతా తిరిగాను. సూర్యుడు అయితే బాగా వచ్చేసాడు. ఇప్పుడు చూడండి సముద్రం ఎట్టుందో. ఎందుకంటే ఆడ పడవ వచ్చింది, చేపలు కూడా తీస్తూ ఉన్నారు. ఏడు కూడా మనం ఇందా పోయింది. అదిగోండి అక్కడ పడవలు ఉన్నాయి కదా, అదిగోండి ఆ ఘాటు కాడికి. అంటే కొన్ని పెద్ద పడవలు అట్ట వస్తాయి, చిన్న తెప్పలు అయితే ఏడుంటాయి. పట్టడానికి పోతున్నారు, సెట్ చేసుకుంటున్నారా? పడున్నాయి. అయ్యి బ్రో, ఇక మన వాళ్ళు పట్టుకున్నారే. పారలు పడండి. ఇదిగోండి ఈ తెప్ప వేసుకుపోయి పెట్టారు చేపలన్నీ. ఇవి వచ్చేసి పార చేపలు. ఇంకా పెద్ద అవుతాయి బ్రో. ఇయ్యా మొత్తం పడితే ఒకే రకమైనట్టు పడతాయా? ఎక్కువ అయ్యే ఉన్నాయి, ఆ పారలే ఉన్నాయి మొత్తం. ఈ చేపలు ఫ్రైకి అయితే బాగుంటాయంట.
అవి పులుసుకు అయితే బాగుంటాయి. అవన్నీ ఒకటే అలాంటివి. అన్నీ ఒకటే కదా. అవి వేరు ఇవి వేరు, పార్లు వేరు ఇవి వేరు అన్నమాట. ఒక్కొక్క రకం ఉంటే పాపం బోటు తిరగబడిపోయింది. అది పెద్ద అయింది, పరిగిస్తూ ఉన్నారు చూడండి. ఒకరికొకరు హెల్ప్ చేసుకుంటూ ఉంటారు ఇక్కడ బాగా. అలాగే బోటు తిరగబడినప్పుడు చాలా డేంజర్ కూడా. ఇప్పుడు చేపలు పండిన చేపలు లోపల పడిపోయింటాయి కదా. కాదా భయ్యా, ఇప్పుడు పడిన చేపల అయ్యో ఎంతసేపు చేసింది వేస్ట్ అయినా. వాళ్ళ ఉంటుంది, వాళ్ళు చేస్తే వాళ్ళు ఎత్తకద్దు. ఇప్పుడు అందరూ పరిగిస్తూ ఉన్నారు. బోట్ అయితే తిరగబడిపోయింది. ఇగో చేపలు ఎత్తుకుతున్నారు. ఆయన ఉదయాన్ని నుంచి పాపం అది మంచులో పట్టి ఆడబడిపోయాడు. ఉన్నాయి కట్టి పెట్టింటారు దానికి సేఫ్గా. మన వాళ్ళు దాన్ని అయితే కాపాడేశారు. అంటే కాపాడడం అంటే ఆయన హెల్ప్ చేశారు పాపం. ఆయన అక్కడే దాన్ని తిప్పి అవన్నీ లాక్కి రాలేదు కదా బ్రో. దాంట్లో కూడా ఇయ్యే చేపలేనా? ఒకే రకం వలలు. విజయ్ కూడా ఇప్పుడే లేచాడు. ఇంకైతే మీకు డ్రోన్ షాట్ లేసి చూపిస్తా ఈ సముద్రం ఎలా ఉంటుందో ఒకసారి చూడండి. చూసారు కదా డ్రోన్ షాట్లు అయితే ఎలా అనిపించాయో కామెంట్ చేయండి. నాకైతే ఎవరంతా భయం వేసింది. సముద్రం ఆడకు పంపించాలని. ఇంకా పంపించవచ్చు కానీ డ్రోన్ వదిలేసుకుంటే అప్పుడు పంపించవచ్చు. ఆడకు పడవ పెట్టుకుంటే, సముద్రం కాడ పడవ పెట్టుకుంటే మనం ఎంత దూరం అయినా వదలొచ్చు. పడిపోయేటప్పుడు ఏడపడిపోతుందో చూసి ఆ పడవ పట్టుకోవాలి. ఒకవేళ పడిపోయినా కానీ మనం స్పీడ్గా పోయి చాలా ఉందండి. అందుకనే ఆడ పడవ పెట్టాలండి ఆ సముద్రంలో. పెట్టినా కూడా కష్టమే. ఇంకైతే క్యాంపింగ్ అంటూ మూసే టైం వచ్చింది. పోయి ముయ్యాల. తాటాక చేప కదా, ఎండితే తాటాక చేప. పట్టుకో, పైకి పట్టుకో. తలకాయ పట్టుకో. తలకాయ ఒక్కటే పట్టుకో. పట్టుకోకూడదు. ఏంది కొరుకుతుంది ఇదా? ఓహో అదే చూడండి, భలే ఉంది. ఇది తీసుకుంటా బ్రో బెల్లే. ఓకే ఏదా రే, అది పప్పర్ ఫిష్ రా. పఫర్ ఉబ్బుతుంది అది. ఉబ్బుతుంది అది. పఫర్ ఫిష్. ఫ్రెండ్స్ చూసారు కదా రాత్రి క్యాంపింగ్ అయితే ఎట జరిగిందో. బిర్యానీ మాత్రం చాలా బాగా వచ్చింది. ఉదయం లేసి అయితే బాగా ఎంజాయ్ చేసాం. రాత్రి కంటే రాత్రి అంతా ఎంజాయ్ చేయలేకపోయినాం. ఒకరంత ఇబ్బందిగా ఉండింది. ఆ మంచు లోపలికి రావడం, అది కాక ఒకరంతా టెంట్ తడితడిగా ఉండింది. ఇంతకు ముందు క్యాంపింగ్ చేసాం, అది మేము ఎండలో పెట్టలా, అది ఒకటి తప్పు చేసాం. తొందరగా వెళ్ళిపోయేటప్పటికి ఆ మంచు అట్టే ఉండింది. అందుకని రాత్రి అంతా ఇబ్బంది పడ్డాం. ఉదయాన్ని మాత్రం ఇక్కడ మన వాళ్ళు అందరూ చాలా మంది తెలిసిన వాళ్ళు ఉన్నారు. అందరితో మాట్లాడుతా సరదాగా అలా పడవల గురించి అన్నిటి గురించి తెలుసుకుంటా ఉన్నాం. ఏం బ్రో సిద్ధు బ్రో, నీకు ఎలా అనిపించింది? బాగుంది, చాలా బాగుంది. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియోకి అయితే ఏంటి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి ఇంట్రెస్ట్ వస్తుంది మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ కలిసిపోదాం. బై బై. బాయ్ బాయ్.